వచ్చే నెల 4వ తేదీన ఇండియాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ రాబోతున్నారు. 2 రోజుల పాటు భారత్లోనే ఉండనున్నారు పుతిన్. భారత్ రష్యా శిఖరాగ్ర సదస్సులో పుతిన్ పాల్గొనబోతున్నారు. ప్రపంచం దృష్టిని శిఖరాగ్ర సదస్సు ఆకర్షిస్తోంది. 4 ఏళ్ల తర్వాత భారత్కు వస్తున్నారు పుతిన్. ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత ఇదే తొలి పర్యటన. ఇక పుతిన్ పర్యటనకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది రష్యా. భారత్తో చేసుకున్న సైనిక ఒప్పందానికి రష్యా పార్లమెంట్లో ఆమోదమైతే లభించింది. సైనిక పరంగా మరింత బలోపేతం కానుంది రష్యా భారత్ మధ్య బంధం. ఇక పుతిన్ పర్యటనపై అమెరికా ఉక్రెయిన్లో ఆందోళన అయితే పెరిగింది. పుతిన్తో భేటీపై వైట్ హౌస్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక భారత్ రష్యా బంధం బలోపేతం పైన ప్రధానంగా అక్కడ జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే యుక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ తొలి భారత్ పర్యటన ఇదే కావడంతో ఒకంత సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. రష్యా చమురు దిగుమతులు నిలిపివేయాలని భారత్పై అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ రష్యా సైనిక ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించడం ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తోంది. అలాగే న్యూఢిల్లీ వేదికగా వచ్చే నెల మొదటి వారంలో జరగబోయే భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందుకు కారణం 4 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు రావడమే. అయితే ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన అనంతరం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతేకాక రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న ఆరోపణలతో భారత్పై అమెరికా అధ్యక్షుడు సుంకాలు విధించిన నేపథ్యంలో మాస్కో అధినేత భారత్ పర్యటన మరింత ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. డిసెంబర్ 4-5 తేదీల్లో పుతిన్ భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పుతిన్ పర్యటనకు ముందు రష్యా కీలక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారిక వర్గాలు ఈ మేరకు సమాచారం అయితే ఇచ్చాయి. మీడియాలో కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఈ ఒప్పందంతో భారత రష్యా మధ్య సైనిక సహకారం మరింత బలోపేతమైతే కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న భారత రష్యాల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఆ దేశ రక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్, రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్లు ఇందుకు సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలపై అయితే సంతకం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ దేశ పార్లమెంటు డుమా తన రాటిఫికేషన్ డేటాబేస్లో రష్యా ప్రభుత్వ నోటుతో పాటు RELOSను అప్లోడ్ చేసింది. ఈ ఒప్పందం ఆమోదం సైనిక రంగంలో రష్యా భారత్ మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుందని రష్యా ప్రభుత్వం విశ్వసిస్తోందని పేర్కొంది. భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం డిసెంబర్ 4-5 తేదీల్లో పుతిన్ న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లు అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో తెలిపింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ వెళ్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా పుతిన్ మోదీల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుతిన్కు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. అంతేకాక ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.